రెడ్ రైస్, వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే మనం రెగ్యులర్గా తినే వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ని రీప్లేస్ చేసి రెడ్ రైస్ తినడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ వీటిని స్లోగా మన ఫుడ్లో యాడ్ చేసుకోవడం కోసం ఈ దోశల రెసిపీ. దీనికోసం 1 కప్పు రెడ్ రైస్, 1/2 కప్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా గట్టి ముద్దలాంటి పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 అవర్స్ మూత పెట్టి పక్కన ఉంచేస్తే ఫెర్మెంట్ అవుతుంది. ఇలా ఫెర్మెంట్ అయిన పిండిని మనకి కావాల్సినంత క్వాంటిటీ ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో రుచికి సరిపడా ఉప్పు, దోశ పిండి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసి దోశలు వేసుకుంటే చాలా క్రిస్పీగా, కమ్మగా, హెల్దీ రెడ్ రైస్ దోశలు రెడీ అయిపోయినట్లే. మీరు కూడా రెడ్ రైస్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ఈ దోశల రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్లీ మీకైతే నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.